జిల్లా తెలిపిచెట్టు మండలం బద్రితాండా నూతన పాలక వర్గానికి ముఖ్య అతిథులుగా మన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వచ్చి నూతనంగా ఎంపికైన సర్పంచ్ కున్యా నాయక్, ఉప సర్పంచ్ మాలక్ మౌనికను మరియు వార్డు మెంబర్లను మేడం వచ్చి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఇందులో భాగంగా వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, పెద్దలు మరియు బద్రితాండా నాయకులు దుర్గే నాయక్, శంకర్ నాయక్, సోమ్లా నాయక్, సూర్య నాయక్, నందా నాయక్, బాల్యా నాయక్, గోపాల్ నాయక్, గోవింద నాయక్ మరియు తండా యువకులు, మహిళలు వచ్చి ఘనంగా నూతన పంచాయతీ వర్గాన్ని ఆశీర్వదించడం జరిగింది. ఈ తాండకు సంబంధించిన ముఖ్య నాయకులు మాత్రమే వెళ్ళండి. ఈ తాండకు సంబంధించిన ముఖ్య నాయకులు మాత్రమే వెళ్ళండి. దయచేసి ఫోటోస్ పంచేది ఏంటండి మేడం, నా మధ్యలో ఉండి ఒక ఫోటో తీయాలి పాలకవర్గం మొత్తం. ఈరోజు కొత్తగా మన గ్రామ సచివాలయానికి మరి సర్పంచ్లుగా, ఉప సర్పంచ్గా, వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టినటువంటి జ్ఞానయ్య గారికి, ఉప సర్పంచ్ మౌనిక గారికి, వార్డు సభ్యులందరికీ కూడా మన పార్టీ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ బుజీ సరణ్ గారికి, అదేవిధంగా దుర్గా గారికి, అదేవిధంగా గోపాల్ రెడ్డి గారికి, వీరయ్య గారికి, చంద్రబాబు గారికి, అదేవిధంగా పెద్దలు రాజరెడ్డి గారికి, రామచంద్ర గారికి, కిషన్ రెడ్డి గారికి, అమర్ సింగ్ గారికి, యువనాయకులు మన శ్రీకాంత్ గారికి, వెంకటరెడ్డి గారికి, చాలా మంది పెద్దలు పేరు చెప్పకపోతే ఏమనుకోండి, లక్ష్మణ్ గారికి, మనకి వచ్చేసినటువంటి మన తాళ సోదరులకు, సోదరిమణులకు, పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరున విదేశీ నమస్కారాలు తెలియజేస్తాను. ఆ రోజు ప్రచారం చేయమని చెప్పేసి మీరు అక్కడ కూర్చొని తప్పకుండా మీ మంచి రిజల్ట్తో గెలిపిస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఈరోజు భారీ మెజార్టీతో మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పిన్నాయని వారి సిద్ధాన్ని కూడా గెలిపించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు కేసీఆర్ గారు కూడా పెద్ద అభిమానం ఉంది. అందుకనే కేసీఆర్ గారు పార్టీ అంటేనే ప్రజలు, రైతులు, యువకులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి వారికి పట్టం కట్టడం జరుగుతుంది. జనరల్గా అయితే అధికారం పార్టీ ఉంటే, అధికారంలో ఎవరుంటే స్థానిక సంస్థల సర్పంచ్లు కానీ, ఎంపీటీలు కానీ, జడ్పీటీలు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలుస్తారు. కానీ ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజల కొరకు ఏమీ లేదు కాబట్టి ఈరోజు మరి అధికార పార్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైనా బెదిరియడం, భయపెట్టడం, దౌర్జన్యం చేయడం మరి ఇదొకటే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు తీర్చాలనేటువంటి ఆలోచన వారికి లేదు. మీరంతా ఓట్లేసి గెలిపించినటువంటి సర్పంచ్లు మన సర్పంచ్ అనుకోకండి, మరి వేరే పార్టీ మన వేరే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లను కానీ, వార్డు మెంబర్స్ కానీ, ఉప సర్పంచ్ కానీ మీరు రండి, మా పార్టీలకు రండి, మేము అభివృద్ధి చేస్తామంటారు. నేను ఒకటే అడుగుతాను, 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేయనటువంటి వాళ్ళు ఇప్పుడు సర్పంచ్ గెలిచిన తర్వాత రండి చేస్తామంటే మనం నమ్ముదామా? లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు దుష్టానికి అవునా? ఒక్క గ్యారెంటీ నెరవేర్చిందా? కేసీఆర్ గారు రైతుని కడుపు పెట్టుకుని కాపాడింది. రైతు బీమా ఇచ్చిండు, 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, తర్వాత రైతు భరోసా ఇచ్చిండు, పండించడం ధాన్యం కొనుగోలు చేసిండు, భద్రత ఇచ్చిండు. ఇవన్నీ వేస్తే ఈరోజు ఎరువులకు సంబంధించి మరి పైసలు ఇస్తే ఇంట్లోకి వచ్చి మన యూరియా బస్సులు రెడీ అవునా కదా? మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక కరెంట్ చెప్పలేదు. మరి అదేవిధంగా వాళ్ళకి ఎరువు బస్సుల కోసం మరి షాప్ల ముందు పడిగాపులు కావాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇంకా ఈ ప్రభుత్వం రైతు భరోసా పరిగణిస్తానే మరి అదేవిధంగా ఇప్పుడు పంట స్టార్ట్ అవుతుంది, అది కూడా మర్చిపోయింది. పోయినసారి బోనస్ మర్చిపోయింది, ఇప్పుడు బోనస్ మర్చిపోయింది. మళ్ళీ ఇప్పుడంటే ఎరువులంతా రైతులంతా కూడా
ఫోన్లలో దరఖాస్తు చేసుకోవాలంట. ఇది సాధ్యమవుతుందా రైతులకి? ఈ రోజు రైతులకి ఎరువులు కావాలంటే మనం పైసలు ఇచ్చి ఆటో ఆయనకి ఇచ్చి తీసుకురాపంటే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వ్యవసాయాన్ని బంద్ చేసే విధంగా, రైతులను మోసం చేసే విధంగా ఈ రోజు మరి రైతుల పాలిట శాపంగా మారింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మనకు ఒక ఎరువు బస్తా కావాలంటే ఫోన్ పట్టుకోవాలి. మన దగ్గర అందరికి ఇటువంటి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయా, స్మార్ట్ ఫోన్లు ఉంటాయా? దీంట్లోనంట అది ఒక యాప్ ఇచ్చి వాళ్ళు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంట. దాంట్లో మనకి ఎంత ఎకరాలు ఉన్నాయి, ఏ నియోజకవర్గం, ఏ మండలం, ఏ గ్రామం అని చెప్పేసి దాంట్లో అంతా మనం నింపాలి. నింపితే ఒక ఓటీపీ వస్తుందంట. ఆ ఓటీపీతో మనకి ఎన్ని బస్తాలు కావాలో దాన్ని దరఖాస్తు చేసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఇది సాధ్యమా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. రైతులను పచ్చిగా మోసం చేయడం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. కానీ మనమంతా కూడా దీనిపైన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. మనమంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే వారు ఆ రోజు మనం కడుపులు పెట్టుకొని చూస్తే ఈ రోజు వీళ్ళంతా కూడా మనని అభివృద్ధి కుంటుపడే విధంగా మన నిర్లక్ష్యం చేసేటువంటి కార్యక్రమాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి మనం వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వాళ్ళ గట్టి గుణపాఠం చెప్పాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి మన సోనియా నాయక్ మరి సహకరించినటువంటి పెద్దలందరూ కూడా అనేక రకమైనటువంటి హామీలు ఇస్తుంటారు గ్రామంలో. తప్పకుండా వాటిని పరిష్కరించడానికి మా వంతు సంపూర్ణ సహకారం పాలకవర్గానికి అందిస్తామని మీరు కూడా ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించడం జరిగింది. కాబట్టి వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకోండి, వారికి అందుబాటులో ఉండండి. వాళ్ళ నుంచి అయ్యేటువంటి సహకారం అన్ని కూడా వాళ్ళు చేస్తాం. ఇన్ని రోజులు గ్రామ పంచాయతీ నిధులు పాపం సెక్రటరీలంతా కూడా మరి అప్పులపాలైపోయింది. వాళ్ళే ఎక్కడి నుంచో డబ్బులు వేసుకొని అక్కడక్కడ మూర్తి కాలువలు వేయడం కానీ, బల్బులు వేయడం కానీ, పైప్ లైన్ వేయడం కానీ ఇవన్నీ చేసింది. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్లకు బాధ్యత ఇచ్చింది. ఖచ్చితంగా మనకు నిధులు వస్తాయి. ఆ నిధుల ద్వారా మురికి కాలువలు సాఫ్ చేసుకోవడం కానీ, లేదంటే బల్బులు వేసుకోవడం కానీ, తాగునీటి సమస్యలు తీర్చుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ సమస్య ఉందో అక్కడ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, వార్డు మెంబర్స్ తప్పకుండా ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఎందుకంటే ఈరోజు మన అధికార పార్టీలో లేవు. అధికార పార్టీలో ఉంటే మనం ఏది అడుగుతా చేయడానికి అప్పటికప్పుడు వాగ్దానం చేసి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నా సరే బెదరొద్దు చెదరొద్దు, ఖచ్చితంగా ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు ఏవైతే ప్రభుత్వం నుంచి రావాలో వాటన్నిటిని అందించడానికి మన శాయశక్తిగా కృషి చేద్దాం. అవసరమైతే రోడ్లు వేద్దాం, ధర్నా చేద్దాం, కానీ అల్టిమేట్ గా ప్రజలకు మాత్రం ఇబ్బంది లేకుండా చూసుకుందామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ మనకు ఎన్నికల్లో గెలిచిందంటే కొన్ని స్థానాలు అది కేవలం ఒకటే ఒక వాగ్దానం ఉంటుంది. ఏంటంటే ఇండ్లు. మనకు మేము కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇండ్లు ఇస్తాం, టీఆర్ఎస్ పార్టీ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మరి ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా మీకు బిల్లులు బంద్ చేస్తామని, పెన్షన్స్ బంద్ చేస్తామని చెప్పి గెలిచినాయి. అందుకనే నేను మీ అందరూ కూడా వాగ్దానం చేస్తా ఉన్నా. ఆ రోజు కూడా చెప్తా, ఈ రోజు కూడా చెప్తున్నా. మళ్ళా కూడా ఇండ్లు ఉంటాయి. 1400 కోట ఖచ్చితంగా ఎమ్మెల్యే కింద ఉంది. మరి ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి మార్చిలో ఇల్లు వస్తాయి. మార్చిలో వచ్చేదాకా మీరు కొంత ఇప్పుడు కట్టుకునేటువంటి వాళ్ళ పేర్లు రాసి పెట్టండి, వారికి తప్పకుండా ఇల్లు ఇద్దామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, ఇంకా చాలా సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పటికే చాలా మందికి ఆకలి అవుతుంది, అప్పటి నుంచి అడుగుతా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పైన నమ్మకంతో గెలిపించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు మన కేసీఆర్ గారిని మళ్ళీ తెచ్చుకుందాం. వారి నాయకత్వంలో మనమంతా కూడా హాయిగా నిద్రపోదామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, పుణ్య గారికి, మోనికా గారికి, వారి సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మండలి నుంచి చేసినటువంటి పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.